విజయంపై ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు చెందిన నేతలంతా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా జేడీఎస్, కేజేపీ వంటి పార్టీలు చక్కని ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని చెబుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలమని ప్రధాన పార్టీలు ప్రకటించాయి. సర్వేలతో సంబంధం లేకుండా చక్కని ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నేటి ఓట్ల లెక్కింపు తమకే అనుకూలమని ఎవరికి వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన తొలిసారి కర్ణాటకలో విజయబావుట ఎగురవేసిన భాజపా మరోసారి అధికారం తమదేనని చెబుతోంది. పార్టీ అంతర్గత సమస్యలతో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపా మధ్య ఉంటుందని, మిగతా పార్టీలకు ఎన్నికలకు ముందు అంచనాల మాదిరిగా మిగతా పార్టీలు ఫలితాలు సాధించలేవని ఆ పార్టీ నేత సదానంద గౌడ తెలిపారు. Again, the BJP strength has gone up. Relieved from that because the leaders who have involved in corruption activities, they have gone out of the party. So people again they accepted BJP and the developments taken by during the last 5 years. Party which gave assurance during the time of elections, that has been fulfilled nearly 85% of our assurances. So people again thought that BJP will be the best party. స్థానిక ఎన్నికల్లో విజయంతో ఊపు మీద కనిపిస్తున్న కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో తమ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటోంది. స్వతంత్రంగానే రాష్ట్రంలో అధికార పీఠాన్ని చేపడతామని చెబుతున్న ఆ పార్టీ నేతలు సర్వేల ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్న విషయం మరవరాదంటున్నారు. అవినీతి భాజపాపై ప్రజలు విసిగెత్తారంటున్న కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో హస్త విజయం లాంఛనమే అంటున్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్, మరో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన కేజేపీ సైతం చక్కని ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేలా అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు బీఎస్ఆర్, బీఎస్పీ వంటి పార్టీలు తమకు చక్కని ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నాయి. వివిధ పార్టీల తరపున బరిలో ఉన్న ప్రముఖులు భారీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ధార్వాడ జిల్లాలోని హుబ్లీ, ధార్వాడ నుంచి పోటీ చేయగా, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శివమొగ్గ జిల్లాలోని సికారిపురం నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుమారస్వామి రామనగరం నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీ చేశారు. ఈశ్వరప్ప శివమొగ్గ నుంచి పోటీ పడగా, శోభా కర్లాందజే రాజాజీనగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వీరంతా తమ విజయం నల్లేరుపై నడకెనని భావిస్తున్నారు. నేటి ఓట్ల లెక్కింపులో సానుకూల ఫలితాలు సాధిస్తామనే విశ్వాసంతో ఉన్నారు.